స్టిల్ వీఆర్ లైక్ ఇంకా ఇంకా ఎన్నిసార్లు చూసినా ఆ సినిమా చూడాలనిపిస్తుంది. అదే బొమ్మరిల్లు. ఎందుకో కదా అది నాకు వచ్చేసింది. అక్కడి నుంచి ఊతపదంలాగా వాడతాను. అంటే ఎవ్రీ టైం ఫ్యామిలీ మెంబర్స్, చిన్నపిల్లలు, ఏజ్ డిఫరెన్స్ లేకుండా వాచ్ చేస్తూనే ఉంటారు. దట్ స్టోరీ మేక్స్ అస్ లైక్ ఎవ్రీ టైం న్యూ. అసలు అంత మంచి ఆణిముత్యం ఎట్లా రాసిరు మీరు? అసలు అది ఎట్లా వచ్చింది మీ మైండ్లోకి? అది తెలుసుకోవాలని. అంటే ఎలా చెప్పాలంటే ఎక్కడో నా కథల్లో ఏదో ఒక పార్ట్లో నా లైఫ్ ఉంటుంది. సో అలా ఆ మొమెంట్లో అవన్నీ జరిగాయి కాబట్టి కొన్ని చుట్టూ అవన్నీ నా లైఫ్ అంటే నాకే జరగాలని లేదు. నా లైఫ్, నా సర్కిల్, నా ఫ్రెండ్స్, నాకు ఒక వరల్డ్ ఉంటుంది కదా, చిన్న వరల్డ్. అందులో మనం చూసేవే కదా మనం ఇన్స్పైర్ అవుతాం. ఆర్ఎల్స్ అందులో ఏదో ఒక ఇష్యూ ఉంటే దాన్ని అడ్రస్ చేస్తాం, దాని గురించి ఆలోచిస్తాం. సో అట్లా వచ్చిన కథే అది. అలాగే జాక్ కూడా ఇప్పుడు కూడా ఏంటంటే నా గురించి నాకు ఒక ఫీలింగ్, అరే జాక్ నాలో ఒకడు ఉండేవాడు కదా, ఆ జాక్ ఏంటి అన్న ఒక క్వశ్చన్ మార్క్, ఒక కోపం వస్తుంది. అరే అది ఇలా ఉండాలి కదా అన్న ఒక ఇది వస్తుంది. సో అందులో నుంచే రాయడం మొదలవుతుంది. సో అలా సో అందరిలో ఒక జాక్ ఉన్నాడన్నది నా ఫీలింగ్. మీలో కూడా ఉంటాడు, రేపు థియేటర్కి రాబోయే వాళ్ళందరిలో కూడా ఒక జాక్ ఉంటాడు. ఆ జాక్ గురించిన కథ. సో ఇదేంటంటే మన అందరి గురించిన కథ. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అవన్నీ ఉన్నా కూడా పాయింట్ వైజ్ ఏంటంటే మన అందరి గురించిన ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు, జాక్ కొంచెం క్రాక్ అని. సో క్రాక్ అంటే కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించింది ట్రైలర్ ఎందుకో. బట్ నో బికాస్ యూ ఆల్వేస్ డూ సమ్ మ్యాజిక్. మీ మ్యాజిక్ అంటూ ఒకటి ఉంటుంది, ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. అది ఎలా అంటే ఆ థీమ్ ఏదైతే తీసుకున్నామో అది ఫ్రెష్గా ఉంటుంది. సో దానివల్ల ఒక ఫ్రెష్ ఫిల్మ్ ఉంటుంది, నో డౌట్.